వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఎంసీక్యూ, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. ప్రతి సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 20, బి. ఫిబ్రవరి 19, సి. ఫిబ్రవరి 21, డి. ఫిబ్రవరి 18. సమాధానం ఏ. ఫిబ్రవరి 20. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2007లో ఫిబ్రవరి 20ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించింది. మొదటి ఆచరణ 2009లో జరిగింది. ప్రపంచ స్థిరత్వం మరియు శాంతికి సామాజిక అభివృద్ధి మరియు న్యాయం అవసరమని ఈ చొరవ గుర్తిస్తుంది. థీమ్ ఇన్ 2026 ఈజ్ స్ట్రెంగ్థెనింగ్ అ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్. 2. 62వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2026లో సమావేశమైన G4 గ్రూపులో ఏ దేశాలు సభ్యులుగా ఉన్నాయి? ఏ. ఇండియా, యుఎస్ఏ, చైనా, రష్యా. బి. ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్. సి. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా. డి. ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జపాన్. సమాధానం బి. ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణల కోసం ఈ 4 దేశాలు G4 గ్రూపుగా ఏర్పడ్డాయి. మ్యూనిక్ సదస్సులో శాశ్వత మరియు తాత్కాలిక సభ్యత్వాల విస్తరణ గురించి ఇవి చర్చించాయి. 3. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల ప్రారంభించిన భారత్ విస్తార్ దేనికి సంబంధించినది? ఏ. విత్తనాల పంపిణీ. బి. ఎరువుల సబ్సిడీ. సి. రైతుల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఫార్మర్స్. డి. వ్యవసాయ భూముల సర్వే. సమాధానం సి. రైతుల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది ఏఐ ఆధారిత డిజిటల్ కంపానియన్. దీని ద్వారా రైతులు వాతావరణం, మార్కెట్ ధరలు మరియు ప్రభుత్వ పథకాల గురించి 11 భాషల్లో సమాచారాన్ని పొందవచ్చు. 4. ఏ రాష్ట్రంలో ఏఐ ఫర్ అగ్రికల్చర్ రోడ్ మ్యాప్, ఏఐ హ్యాకథాన్ మరియు అగ్రి కోష్ ప్రారంభించబడ్డాయి? ఏ. రాజస్థాన్. బి. గుజరాత్. సి. పంజాబ్. డి. హర్యానా. సమాధానం ఏ. రాజస్థాన్. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ కలిసి జైపూర్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. 5. పర్యావరణ నష్టం కారణంగా నీరు ఆకుపచ్చ రంగులోకి మారిన వార్తల్లో నిలిచిన లేక్ విక్టోరియా ఏ ఖండంలో ఉంది? ఏ. ఆసియా. బి. ఆఫ్రికా. సి. దక్షిణ అమెరికా. డి. ఆస్ట్రేలియా. సమాధానం బి. ఆఫ్రికా. లేక్ విక్టోరియా ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు. ఆల్గల్ బ్లూమ్ కారణంగా దీని నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. ఇది టాంజానియా, ఉగండా మరియు కెన్యా సరిహద్దుల్లో ఉంటుంది. 6. సిటీ ఆఫ్ చారిక్స్ అనే పురాతన ఓడరేవు నగరం ఇటీవల ఏ దేశ ఎడారిలో కనుగొనబడింది? ఏ. ఇరాక్. బి. ఈజిప్ట్. సి. జోర్డాన్. డి. సౌదీ అరేబియా. సమాధానం ఏ. ఇరాక్. ఇరాక్ ఎడారిలో టిగ్రిస్ మరియు చోపస్ నదులు కలిసే ప్రాంతంలో ఈ పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 7. భారతదేశంలో మొట్టమొదటిసారిగా టైడల్ ఫ్లడింగ్ ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఏ. తమిళనాడు. బి. కేరళ. సి. పశ్చిమ బెంగాల్. డి. ఒడిశా. సమాధానం బి. కేరళ. సముద్రపు అలల వల్ల వచ్చే వరదలను అంటే టైడల్ ఫ్లడింగ్ను విపత్తుగా గుర్తించిన మొదటి భారతీయ రాష్ట్రం కేరళ. దీనినే సన్నీ డే ఫ్లడింగ్ అని కూడా అంటారు. 8. హ్యామర్ వెపన్ సిస్టమ్ ప్రాజెక్ట్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది? ఏ. ఎయిర్బస్. బి. డసాల్ట్ ఏవియేషన్. సి. సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్. డి. థేల్స్ గ్రూప్. సమాధానం సి. సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్. హ్యామర్ వెపన్ సిస్టమ్ను తయారు చేయడానికి బీఈఎల్ మరియు సాఫ్రాన్ కంపెనీలు 50-50 జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 9. వార్తల్లో నిలిచిన షాపూర్ కాండీ డ్యాం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఏ. సట్లెజ్. బి. బియాస్. సి. రావి. డి. చీనాబ్. సమాధానం సి. రావి. రావి నది నుండి పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీటిని ఆపడానికి పంజాబ్లోని పఠాన్కోట్ వద్ద ఈ డ్యాం నిర్మించబడింది. 10. వరల్డ్ హంగర్ రిలీఫ్ కోసం 5 సంవత్సరాల పాటు బియ్యాన్ని సరఫరా చేయడానికి భారత్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఏ. డబ్ల్యూహెచ్ఓ. బి. యునెస్కో. సి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. డి. యునిసెఫ్. సమాధానం సి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ మరియు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. దీని కింద భారత్ 5 సంవత్సరాల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. 11. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్ స్టార్టప్ల కోసం ఆవిష్కరించిన పుస్తకం పేరేమిటి? ఏ.
ఏఐ ఫర్ ఆల్, బి. డిజిటల్ ఇండియా బుక్, సి. ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్ బుక్, డి. టెక్ స్టార్టప్ గైడ్. సమాధానం సి. ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్ బుక్. భారత ఏఐ స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఈ పుస్తకాన్ని ఇండియా ఏఐ సమ్మిట్లో విడుదల చేశారు. 12. భారతదేశపు మొట్టమొదటి మొబైల్ ఆధారిత ఏఐ డ్రివెన్ రిమోట్ ఓటింగ్ సిస్టమ్ను ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఏ. తెలంగాణ, బి. బీహార్, సి. కర్ణాటక, డి. మహారాష్ట్ర. సమాధానం బి. బీహార్. బీహార్ ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా ఓటర్లు రిమోట్ పద్ధతిలో ఓటు వేయవచ్చు. దీనిని సీడాక్ సహకారంతో రూపొందించారు. 13. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆవిష్కరించబడిన వాయిస్ సెరా దేనికి సంబంధించినది? ఏ. రోబోటిక్స్, బి. స్పేస్ టెక్నాలజీ, సి. వాయిస్ అండ్ లాంగ్వేజ్ ఏఐ, డి. సైబర్ సెక్యూరిటీ. సమాధానం సి. వాయిస్ అండ్ లాంగ్వేజ్ ఏఐ. ఇది భారత బహుభాషా డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ఓపెన్ సోర్స్ ఏఐ స్టాక్. 14. ఉపాధ్యాయుల సేవలను క్రమబద్ధీకరించడం కోసం ప్రొవిన్షియలైజేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎంఎస్ పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. మణిపూర్, బి. అస్సాం, సి. సిక్కిం, డి. మేఘాలయ. సమాధానం బి. అస్సాం. విద్యాసంస్థలు మరియు ఉపాధ్యాయుల సేవల నియంత్రణ కోసం అస్సాం సీఎం హిమంతా బిశ్వశర్మ ఈ పోర్టల్ను ప్రారంభించారు. 15. 2026లో ముంబైలో జరగనున్న ఎర్త్ షాట్ ప్రైజ్ను ఎవరు స్థాపించారు? ఏ. బిల్ గేట్స్, బి. ఎలాన్ మస్క్, సి. ప్రిన్స్ విలియం, డి. కింగ్ చార్ల్స్. సమాధానం సి. ప్రిన్స్ విలియం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేవారికి ఈ అవార్డిస్తారు. 2026 అవార్డుల కార్యక్రమానికి ముంబై ఆతిథ్యమివ్వనుంది. 16. హెచ్ఐసిడిపి ఫేజ్ 3 ఒప్పందం కింద భారత్ తన మొదటి హైస్పీడ్ ఫెర్రీని ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? ఏ. శ్రీలంక, బి. మాల్దీవులు, సి. మారిషస్, డి. సీషెల్స్. సమాధానం బి. మాల్దీవులు. ద్వీపాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి భారత్ మాల్దీవులకు ఈ హైస్పీడ్ ఫెర్రీని బహుమతిగా ఇచ్చింది. 17. రాష్ట్ర విధానాలకు సంబంధించి సుప్రీంకోర్టు దేనిని విమర్శించింది? ఏ. సబ్సిడీల మితిమీరన ఉపయోగం, బి. ఉచిత వస్తువుల సంస్కృతి, సి. పన్నుల పెంపు, డి. ప్రైవేటీకరణ. సమాధానం బి. ఉచిత వస్తువుల సంస్కృతి. ఆర్థిక ఆరోగ్యానికి ప్రభావితం చూపే ప్రజాదరణ పొందిన వాగ్దానాల కంటే ఉద్యోగాలు మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. 18. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి ఏ నగరాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఏఐ హబ్గా హైలైట్ చేశారు? ఏ. బెంగళూరు, బి. హైదరాబాద్, సి. విశాఖపట్నం, డి. పూణే. జవాబు సి. విశాఖపట్నం. భారత సాంకేతిక ఆశయాలకు అనుగుణంగా వైజాగ్లో ఏఐ పర్యావరణం వేగంగా పెరుగుతుందని పిచాయి గుర్తించారు. ఫిబ్రవరి 20, 2026 నాటి కరెంట్ అఫైర్స్ వన్-లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాలు. ప్రతి సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 20. 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న G4 దేశాలు ఏవి? ఇండియా, జర్మనీ, జపాన్ మరియు బ్రెజిల్. వ్యవసాయ రంగం కోసం ప్రారంభించిన భారత్ విస్తార్ డిజిటల్ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది? రైతులకు ఏఐ ఆధారిత సమాచారం అందించడం. ఏఐ ఫర్ అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ మరియు అగ్రికోష్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి? రాజస్థాన్. హామర్ వెపన్ సిస్టమ్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్, ఫ్రాన్స్. పర్యావరణ నష్టం వల్ల వార్తల్లో నిలిచిన లేక్ విక్టోరియా ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. పురాతన ఓడరేవు నగరం అయిన చారిక్స్ ఇటీవల ఏ దేశ ఎడారిలో కనుగొనబడింది? ఇరాక్. టైడల్ ఫ్లడింగ్ను మొదటిసారిగా రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది? కేరళ. వార్తల్లో నిలిచిన షాపూర్ కాండీ డ్యాం ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? రావి నది. ప్రపంచ ఆకలి నివారణ కోసం 5 ఏళ్లపాటు బియ్యం సరఫరాకు భారత్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, WFP. ఏఐ సమ్మిట్లో ఆవిష్కరించిన వాయిస్ సెరా దేనికి సంబంధించింది? వాయిస్ మరియు లాంగ్వేజ్ ఏఐ. ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్ బుక్ ఏ సదస్సులో ఆవిష్కరించబడింది? ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. భారతదేశపు మొట్టమొదటి మొబైల్ ఆధారిత ఏఐ రిమోట్ ఓటింగ్ సిస్టమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? బీహార్. ఉపాధ్యాయుల సేవల క్రమబద్ధీకరణ కోసం పిఎంఎస్ పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం.
2026లో ముంబై ఆతిథ్యమివ్వనున్న ఎర్త్ షాట్ ప్రైజ్ స్థాపకుడు ఎవరు? ప్రిన్స్ విలియం. HICDP ఒప్పందం కింద భారతదేశం తన మొదటి హైస్పీడ్ ఫెర్రీని ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? మాల్దీవులు. రాష్ట్ర విధానాలు గురించి సుప్రీంకోర్టు దేనిని విమర్శించింది? ఉచిత వస్తువుల సంస్కృతి. గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఏ నగరాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ AI హబ్గా హైలైట్ చేశారు? విశాఖపట్నం. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.